హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో చల్లని వాతావరణంలో టేస్టీగా తినడానికి జీడిపప్పు పకోడీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. జీడిపప్పు పకోడీ తయారు చేయడానికి నేను కొద్దిగా జీడిపప్పు తీసుకున్నాను. ఈ జీడిపప్పును మనము గుండుపప్పు అయితే ఈ విధంగా బద్దలాగా చేసుకోవాలి. పకోడీ తయారు చేయడానికి నేను 3 ఉల్లిపాయలను క్లీన్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఏ విధంగా కోయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ విధంగా ఉల్లిపాయను మధ్యకి తీల్చుకోవాలి. దీనిని మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఈ విధంగా కోసుకోవాలి. దీనిలోనికి ఒక 2 ఇంచుల అల్లం తీసుకుని పైన పొట్టు తీసేసాను. దీనిని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఈ విధంగా చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను. దీన్ని కూడా మనము చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. మనం తయారు చేసుకున్న ఈ పదార్థాలన్నింటినీ కూడా నేను ఒక గిన్నెలో వేస్తున్నాను. దీనిలోనికి నేను 2 స్పూన్ల కారం వేస్తున్నాను. ఈ కారం అనేది మీకు స్పైసీగా కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చును. దీనిలోనికి నేను ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు అనేది మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. ఉప్పు అనేది కొద్దిగా తక్కువగా ఉంటేనే ఇందులో బాగుంటుంది. ఈ విధంగా వేసిన తర్వాత వీటినన్నిటిని మనము ఈ విధంగా బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ వీటిని ఇలాగ చేసుకోవాలండి. ఈ విధంగా మనము 5 నుంచి 10 నిమిషాలు దీనిలోకి వాటర్ వచ్చే వరకు దీనిని మనం చేస్తూ ఉండాలి. ఈ విధంగా తయారు చేసిన ఉల్లిపాయలలోనికి మనము శనగపిండిని వేసుకోవాలండి. ఈ శనగపిండిని నేను ఒక 2 పెద్ద గరిటెలు వేస్తున్నాను. దీనిని మనము కలుపుకున్న తర్వాత ఇంకా కావాలి అంటే ఇది ముద్దలాగా తయారయ్యే వరకు మనము పిండి వేసుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తం ఉల్లిపాయల్లో కలిసేలాగా మనము కలుపుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయల్లో పిండి అంతా కలిసేలాగా కలుపుకున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం దీనిలోనికి కొద్దిగా నీళ్ళండి, కొంచెం నీళ్ళు వేసి మనం దీన్ని కలుపుకోవాలి. కొంచెం నీళ్ళు వేస్తే సరిపోతుంది. ఈ విధంగా కలిపిన తర్వాత మనం దీనిలోనికి ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో చూసుకుని అవసరమైతే కలుపుకోవచ్చు. పకోడీ తయారు చేయడానికి నేను ఒక బాండీలో నూనె వేసి పెట్టాను. నూనె మరుగుతుంది, నూనె వేడెక్కింది. మనం ఈ పిండిని ఈ విధంగా తీసుకుని మనం పిండి కలుపుకున్న విధానం వల్ల ఇలా వేయటానికి మనకి చాలా ఈజీగా వస్తుందండి. పకోడీని ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ పకోడీలు వేగిపోయాయండి. నేను వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఎంతో టేస్టీగా జీడిపప్పు పకోడీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా తయారు చేయండి, రుచి చూడండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.